మీకా గ్రంథం 2వ అధ్యాయం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. 2వ వచనం, గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు, వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది, దాని క్రింద నుండి తమ మడిమలు తప్పించుకొనలేకుండానంతగానో గర్వముగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 3వ వచనం, గర్వంగా నడవలేకుండానంతగా ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 5వ వచనం వరకు చూద్దాం. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనం బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడని, మన యుద్ధ నుండకుండా ఆయన దానిని తీసివేసినని, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇజ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకుందురు. హల్లెలూయా. 5వ వచనం, చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడును ఉండడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క 5 వచనాలు మనం ధ్యానించుకుందాం. ముందు ఇది మీకా చేసిన 2వ ప్రసంగం. ప్రజల యొక్క పాపాలను ఏకరువు పెడుతున్నాడు. వారు విగ్రహారాధికులు అయిపోయారు. ఆ రోజుల్లో విగ్రహారాధన అంటే అవినీతి, అసభ్యత, పొడుపు సొమ్ము తెచ్చి ఆ దేవాలయంలో పెట్టుబడి పెట్టేటువంటి వారు. ఉన్నత స్థలాల్లో విగ్రహారాధన విపరీతంగా సాగేది. సైతాను పూజలు, కామ వికారయుక్తమైనటువంటి చేష్టలు ఆ దేవస్థానాల్లో విచ్చలవిడిగా జరిగిస్తారు. వివాహ సంబంధాన్ని తెంచివేసి మరి స్త్రీ పురుషులు యథేచ్ఛగా తిరుగుతుంటే ఏ జాతి అయినా సరే అంతరిస్తుంది. దేవుని తీర్పును ఎవరు కూడా ఆపలేరు. మీకా 1వ అధ్యాయంలో పేర్కొనబడిన పాపాలు దేవుని పట్ల జరిగినటువంటివి. ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి పాపాలు చూస్తే మానవులు ఒకరి పట్ల ఒకరు జరిగించినటువంటివిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవునితో సరైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తికి తోటి మానవులతో కూడా సరైనటువంటి సంబంధం ఉండదు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మనుషులను కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ బలవంతం, త్యాగపూరితమైనటువంటిది. గమనించాలి ప్రియులారా. మీకా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి పాపాలు వికృతమైనటువంటివి, వికారమైనటువంటివి, అసహ్యమైనటువంటివి, అసభ్యకరమైనటువంటివి. ఈ పాపాలకు ఫలితంగా ఇజ్రాయేలు జాతి పరాధీన దాస్యంలో పడిపోవలసి వచ్చిందనమాట. గమనించాలి. ఇక్కడ మీకా సందేశం విని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపరిశీలన చేసుకొని గుణపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మంచం మీద పరుండి నిద్రపోరు, వారు మనస్సు నిండా దురాలోచనలే, మరి రేపు ఏం చేయాలా అని చెప్పి రాత్రి పడకల మీద ఉండి వారంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటారనమాట. వారికి భార్య బిడ్డలు, కుటుంబం ఏమీ పట్టదు. అలాంటి కుటుంబాలు విడిపోవటానికి మరి ఎంతో కాలం పట్టదు. రాత్రి అంతా కూడా ఆలోచించింది పగటి వేళలో చేసి తీరుతారు. ఈ విధంగా పాపం ఆక్రమిస్తుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉన్నదన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పాపులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. డబ్బంతా అలాంటి వారి చేతుల్లోకి వచ్చేస్తుంది. డబ్బే వారి శక్తి, వారి అధికారం. భక్తిహీనుల చేతిలో డబ్బు, ఉన్నతమైన పదవులు, అధికారం ఉంది. ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? చాలామంది ఎలా అనుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీల దుర్గతి చూడండి. వారి మధ్య ఆధ్యాత్మికమైనటువంటి విలువలు అడుగంటిపోయాయి. మీకా ప్రవచనాలలో దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వం ఎలా ఉండాలో తేటగా ఇక్కడ చూపబడిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నిర్దేవుల చేతికి రాజ్యాధికారం వస్తే ప్రజలకు హింసలే. దేవుని తీర్పు తప్పదని చెప్పి చరిత్ర చెబుతుంది. మీకా అంటున్నాడు, మీరు రోజుకు 24 గంటలు పాపం తప్ప మరేమి కూడా తలంచట్లేదు. మీరు పాపమే. భూములను, ఇండ్లను దౌర్జన్యంగా, అన్యాయంగా మీరు స్వాధీనం చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూములను, ఇండ్లను దౌర్జన్యంగా ఆదించేసుకుంటారు. 1 రోజులు 21వ అధ్యాయంలో నాబోతు అనే అమాయకుని ద్రాక్ష తోటను అన్యాయంగా లాక్కున్నారు. యెజబెలు, ఆహాబు
దురాలోచనలను అమలుపరిచి ఆ నాబోతును వాళ్ళు ఏం చేశారంటే హతమార్చారు. ఆమె హతమార్చింది. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది, ధనికుడు నిరుపేదను అణగదొక్కేస్తూ ఉన్నాడు. అధిక లాభాల కోసం ప్రత్యర్థులను హత్య చేయడానికి కూడా వీరు సిద్ధమే. ఆశాపాసానికి మరి అంతం అనేటువంటిది ఉండదు. ధనవంతులు మరి ధనవంతులు అవుతున్నారు, బీదలు మరి బీదలు అవుతున్నారు. అది నాడు నేడు లోకం పోకడ. తన ప్రజలు వాగ్దత్త భూమిలో ప్రవేశించినప్పుడు దేవుడు ఆయా గోత్రాలకు భూములను మరి స్వాచ్ఛంగా పంచి ఇచ్చాడు. వాళ్ళందరికీ కూడా దేవుడే అందరికీ పంచిపెట్టాడు అనమాట. ఇక్కడ జూబ్లీ హితవస్త్రం వచ్చినప్పుడు మరి ఆ యొక్క తాకట్టు తన కాలంలో ఉన్నటువంటి భూములు ఎవరి వారికి తిరిగి వచ్చేస్తాయన్నమాట. ఈ జూబిలీ 50 ఏండ్లకు ఒకసారి వస్తుంది. జూబిలీ వచ్చిన మరు సంవత్సరం నీ భూమిని అమ్మినా తాకట్టు పెట్టినా అది నీకు రావాలంటే 49 సంవత్సరాలు ఆగాలన్నమాట. దేవుని ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం బీదలకు తగినటువంటి రీతిగా మరి కాపుదల కల్పించబడింది. దేవుడు బీదల పక్షాన ఉన్నాడు. దేవుడు చేసినటువంటి బీదలైతే గమనించాలి, దేవుడు చేసిన బీదలైతే వారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆదుకుంటాడు. ఈ లోకంలో యేసు ప్రభు బీదరికాన్ని అనుభవించాడు. ఇది మీరు గుర్తించాలన్న ప్రేమైనటువంటి సహోదర స్నేహితులారా. బీదలకు దేవుడు సన్నిహితుడు, అనిహితుడు. దుర్మార్గులను శిక్షిస్తాడు. వీరి గర్వం అణచడానికి మరి కీడు కలిగిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి వీరి యొక్క అపాయాన్ని తప్పించుకోలేరు. ఎవరు ఏది విత్తితే అదే పంట కోస్తారు అనేటువంటి నియమం మాత్రం మనకి ఎప్పటికీ కూడా తప్పదనమాట. చెడ్డవారికి మరి చెడుగే కలుగుతుంది. తాము ఒక్క పక్క కీడు చేస్తూ తమకు దేవుడు కీడు చేస్తాడని చెప్పి సణుగుతూ ఉంటారు. పాపం చేసే వారిపై దేవుడు తీర్పు అమలుపరుస్తూ ఉన్నాడు. అపాయం మీ మడమల మీదకి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అస్సురు వారు నిర్దాక్షిణ్యంగా ఇజ్రాయేల్ వారిని హింసిస్తారు. మరి ఆ అపాయం మీదకి ముంచుకొస్తూ ఉంది. మీకు గర్వభంగం అవుతుంది అంటున్నాడు. ఇజ్రాయేల్కి యూదా కేదారు. దేవునికి లోకంలోనికి సమస్త జాతులకు తీర్పు తీర్చేటువంటి అధికారం ఉన్నదన్నమాట. ఎలాంటి ప్రభుత్వం అని చెప్పి కాదు, కానీ పరిపాలించే వ్యక్తి సౌశీల్యం ముఖ్యం. అందరూ కూడా వీరిని ముక్కు మీద వేలు వేసుకుని అయ్యో పాపం అని చెప్పి అంగలారుస్తూ ఉన్నారన్నమాట. మీకా 2:4 ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చెదరు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులు గమనించాలి. ఇక్కడ మనం ఈ యొక్క మీకా 2:1-5 చూసినట్లయితే ఒక వ్యక్తి ఆలోచనలు బట్టి అతని శీలం రూపొందుతుంది. రాత్రి నీవు నిద్ర పడకకు చేరినప్పుడు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తావు? నీ కోరికలలో దురాశతో బూచులాడుతూ ఉందా, లేకపోతే పక్కవాడిని అనగదొక్కాలి నీవు పైకి రావాలని చెప్పి అనిపిస్తుందా? చెడు తలంపులు, చెడు క్రియలు దారితీస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. రాత్రి వెంబడి పగల వెంబడి రాత్రి, అలాగే నీ ఆలోచనలు నీ క్రియలు ఒకదాని వెంబడి ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రియమైనటువంటి వారలారా. మీకా అంటే అర్థం యెహోవా వంటి వాడేవాడు. గమనించాలి, మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు అని చెప్పి అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఇజ్రాయేల్ జీవితం అంతా కూడా పాపమయమైపోయింది. దేవుని ఉగ్రత పేరు పెట్టుకున్నారు. మీకా గ్రంథంలో క్రిస్మస్ వచనం మెస్సయ్య బెత్లెహేములో పుడతాడని చెప్పి ప్రవచనం ఉందన్నమాట. ఇక్కడ యేసు జన్మస్థలాన్ని గురించి 700 సంవత్సరాలకు ముందే ఈ గ్రంథంలో రాసింది. దేవుడు ఇజ్రాయేల్కు తీర్పు తీరుస్తాడు, విగ్రహాలను తొలగిస్తాడు, అస్సూరు ముట్టడి తప్పదు. దేవుని తీర్పుకు కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పి మీకా చెప్తూ ఉన్నాడు. ధనికులు పేదలను దోచుకుంటారు, పడకల మీద పండుకొని వంచన విధానాలు కల్పిస్తారు, దురాలోచన చేస్తారు. తమ యొక్క దురాలోచన నెరవేర్చుకోవడానికి ధన బలం, అధికారం ఉంది. సమాజంలో ఉన్నటువంటి ధనికులు మరి అధికారులు తమ తలంపుల నుంచి సత్యదేవుని దూరం చేసుకున్నారు. దేవుడు వారిని కనిపెడుతూనే ఉన్నాడు. విపత్తులో వారి సంపద, అధికారం ఎందుకు కొరగావు? మరి ఇజ్రాయేలీయులారా మీరు ఈ దేశంలో ఉండరు అంటున్నాడు. ప్రియులారా గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మీకా గ్రంథం ఈ మొదటి 5 వచనాల్లో యెషయా గ్రంథం లాగే మీకా గ్రంథంలో కూడా వాడబడిన పదజాలం ఎంతో మృదువైనటువంటిది, అర్థవంతమైనటువంటిది. యెషయా పట్టణంలో నివసించాడు, కానీ మీకా గ్రామీణ జీవితానికి అలవాటు పడ్డాడు. యెషయా రాజనీతి చరుడు, మరి మీకా సువార్థికుడు, సాంఘిక సంస్కర్త. యెషయా రాజుతో రాజకీయ సమస్యలు చర్చించాడు. మీకా దేవుని పక్షాన మరి పామర జనంతో ప్రజల వ్యక్తిగత భక్తిని గురించి మాట్లాడాడు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ థ్యాంక్ యూ జీసస్,
హల్లెలూయ. ఇక్కడ సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రాకడను మరి నిరీక్షించాలి. ఆయన రాకడే ఈ సర్వలోకానికి శుభప్రద నిరీక్షణ, సమస్యలన్నిటికీ సంపూర్ణ పరిష్కారం. యేసు ప్రభు రాకడ. ఇజ్రాయేల్ చేసినటువంటి 7 పాపాలు మనం చూసినట్లయితే, ఒకటి మోసపు క్రియలు యోచించారు. రెండవది మంచముల మీద పరుండి వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించారనమాట. గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 7 పాపాలు ఎవరో చేశారు? ఇజ్రాయేలీలు చేసినటువంటి 7 పాపాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇజ్రాయేల్ చేసినటువంటి 7 పాపాలు ఏంటంటే, ఒకటి మోసపు క్రియలు ఆలోచించారు, రెండోది మంచాల మీద పరుండి ఆలోచించారు, మూడోది ఏంటంటే ప్రొద్దు పొడవుగానే దుష్కార్యాలు మొదలు పెడతారు, నాలుగోది ఏంటంటే వాళ్ళు భూములను ఆశించారనమాట. భూములను ఆశిస్తారు, అది నాలుగోది. ఐదోది ఏంటంటే వాటిని పట్టుకుంటారు, ఆరోది ఇండ్లను ఆశించి ఆక్రమించుకుంటారు, ఏడోది ఒక మనిషిని అతని యొక్క కుటుంబాన్ని ఆక్రమించుకుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఇజ్రాయేలీలు ఈ యొక్క మరి 7 పాపాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ మీకా గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా అమూల్యమైనటువంటి సత్యాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో యాకోబు 6వ వచనం కూడా చూద్దాం. 6వ వచనం, మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా మరి ఇక్కడ నిర్భయంగా సంచరించు వారిని వారు కట్టు పంచెలుగా మాత్రం విడిచిరి, వారు పై వస్త్రం లాగుకొందరు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారికి ఇష్టమైన ఇంట్లో నుంచి నా జనుల యొక్క స్త్రీలను మీరు తీసుకెళ్తారని చెప్పి, ఈ దేశము మీ విశ్రాంతి స్థలములు కాదు, మీరు లేచి వెళ్ళిపోడి, మీకు నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు సంతతి వారిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, మనం ఆ సమయంలో ప్రవచనాత్మక మౌనం వహించారు. మరి ఎందుకంటే ప్రజలు విననొల్లరు, దేవుని వాక్యానికి కరువు వచ్చింది, దేవుడు తీర్పు తీరిస్తే దానిని వీరు మరి చెడుగు అంటున్నారు. యథార్థ ప్రవర్తన గలవారి దేవుని తీర్పును అంగీకరిస్తారు, నిష్ఠూరాలాడరు. ఇటీవల నా ప్రజలు నా మీదకి శత్రులుగా లేచారు, యుద్ధరంగం నుంచి తిరిగి వచ్చి దారిన పోతూ ఉంటే వారి పై వస్త్రంలో లాగివేస్తారు. గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం మరిలో చూసినట్లయితే దేవునితో సమాధాన పడకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలుగుతారా? అసాధ్యం. ఈ స్థలమంతల మాలిన్యమే మిమ్మల్ని సమూల నాశనం చేస్తుంది అంటూ ఉన్నాడు. ఇక్కడ మీకా గ్రంథం 7వ అధ్యాయాలే కానీ వేల కొలది సంవత్సరాలకు సంబంధించిన మాటలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథంలో మెస్సయ్య పేర్కొనబడటం చాలా అద్భుతమైనటువంటి విశేషం అన్నమాట. ఇక్కడ మీకా మెరేసెత్కాతు అనే గ్రామంలో జన్మించాడు. యెషయాలాగా రాజసౌధంలో ఎన్నడూ అడుగు పెట్టలేదు. అతడు ఎవరికీ భయపడడు. దేవుని కన్నులతో తన చుట్టూ ఉన్న దేశాన్ని, ప్రజలను చూశాడు. అవి ఇజ్రాయేల్ చరిత్రలో చీకటి పుట్టలు అన్నమాట. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఎల్లప్పుడూ కూడా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనం చూస్తూ వచ్చి ఉన్నాం. కలహించుకుంటూనే వచ్చారు. కలహాలలో ఎప్పుడు కూడా 2వ దినవృత్తాంతాలు 28:6లో రెమల్యా కుమారుడైనటువంటి పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైనటువంటి 2,20,000 మందిని ఒకనాడు హతము చేసెను. వింటున్నారా? కాబట్టి ఆ రోజుల్లో అస్సూరు బలమైన జాతి. అస్సూరు సమరయ చుట్టూ ముట్టడి వేసి మరి దాన్ని ధ్వంసం చేసింది. అప్పుడు యెరూషలేం శత్రువు నుంచి తప్పించుకుంది. అది తాత్కాలికమైనటువంటి క్షేమమే. ఉత్తర రాజ్యాన్ని దేవుడు శిక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారి యొక్క విగ్రహారాధన, బయలుదేవత పూజ, నరబలి, శిశు బలి అర్పణ, మంత్రతంత్రాలు, సోదే మొదలైనటువంటి వ్యాసంగాల వల్ల దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. మరి ఇవే పాపాలు దక్షిణాన యూదా రాజ్యానికి ప్రసరించాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆహాజు రాజు దేవుని ఆలయంలోనికి విగ్రహాలను తెచ్చిపెట్టాడు. అంతేకాదు దేవాలయ తలుపులు మూసేయించాడు.
మరి తన సొంత పిల్లల్నే విగ్రహాలకు నరబలి చేశాడు. పాపం పెచ్చిరిల్లిపోయింది, ప్రజలలో యథార్థత లోపించింది, లంచగొండితనం ఎక్కువైపోయింది, అన్యాయం మోసం ఎక్కువైపోయిన చేత దేవుడు దక్షిణ రాజ్యాన్ని గురించి చర్య తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. యూదా పట్టణాలు 50కి పైగా నాశనం అయిపోయి మొదటిసారి యెరూషలేముకు అంత నష్టం అనమాట. మనం కూడా నశించే ఆత్మను గురించి విలపించాలి. దుఃఖపడేవారు ధన్యులు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో ప్రసంగించాడు. మీకా ప్రజల పాపాలను కొన్ని పేర్కొన్నాడు. వారి అత్యాస, ధనాపేక్ష విగ్రహారంతో సమానమే. కొలసి 3:5లో విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు అంటూ ఉన్నాడు. గమనిస్తున్నారా? ధనికులు బీదలను తొక్కేస్తూ ఉన్నారు, అయితే వీరిని తొక్కేయడానికి అస్సూరు వస్తుంది ప్రియులారా అంటున్నాడు. ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 15:11 బీదల దేశంలో ఉండక మానరు, నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినినెడల మీలో బీదలు ఉండరు. అక్కడే చెప్తున్నాడు దేవుడు. బీదలు ఉండక మానరు అంటున్నాడు, కానీ ఉండనే ఉండరు అంటే ఏంటి? దేవుడి మాటను జాగ్రత్తగా విననివారు ఎప్పుడు కూడా ఉంటారనమాట. దేవుని మాటను జాగ్రత్తగా విననివారు ఎప్పటికీ ఉంటారన్నమాట. దేవుని మాటను చాలా అర్థం చేసుకున్న వారు ఉంటారన్నమాట. కాబట్టి మీరు దారిద్ర్యాన్ని కాదు దరిద్రుని నిర్మూలన చేస్తున్నారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. అపోస్తులు 4:34 ఉన్నటువంటి నవ సమాజాన్ని ఇక్కడ చూడాలి. మనకి భూములైనను ఎండ్లైనను అపోస్తులు 4:34 కలిగిన వారందరూ వాటిని నమ్మి అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటుండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను మాట్లాడిన ప్రియులారా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లూకాస్ మీకా గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో మనకి ఇంకా చివరికి వచ్చాము. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఎస్ఐనికి వందనాలు. 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వ్యర్థమైన మాటలు పలుకుచూ అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయుదునని యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ కూడా పోగు చేయుదును, ఇజ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును అంటూ ఉన్నాడు. మీరు గమనించాలి. మనం 13వ వచనం వరకు చదువుకుందాం. 11 భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చుడి. ఇక్కడ మోసగాడు అబద్ధికుడు ఎవడైనా వచ్చి ఎక్కువ ద్రాక్షారసం మద్యం మరి మాకు పోస్తే దైవావేశంతో బోధిస్తామంటూ అబద్ధాలు చెప్తారు. అలాంటి వారే ఈ ప్రజలకు తగినటువంటి ప్రవక్తలు. సూటిపోటి మాటలతో మీకా వారందరినీ కూడా గద్దిస్తూ వస్తూ ఉన్నాడు. పాపాలను ఖండించే బోధకులు ప్రజలకు నచ్చరు. ఏమీ పర్వాలేదు, మనం ఏమీ ధర్మశాస్త్రం కింద లేము కదా, తాగండి, ఇది సాంఘిక కార్యక్రమం కదా అని చెప్పేటువంటి బోధకులు నాడు నేడు ఉన్నారు. మనం కృపాయుగంలో ఉన్నామన్నటువంటి మాట నిజమే. అయితే ప్రభువును ప్రేమించే వ్యక్తి ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. యేసు ప్రభు త్రాగుబోతుతనాన్ని గద్దిస్తున్నాడు. మీకా కాలంలో అబద్ధ బోధకులు తాగుడును ప్రోత్సహించారు, ప్రజల పాపాలను సమర్థించారు. అబద్ధ బోధకులు ప్రజలు కోరుకుందే బోధిస్తారు, కానీ దేవుడు చెప్పమన్నది చెప్పరు. శేషిత ప్రజలకు దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రకటిస్తున్నారు. తీర్పు ప్రవచనాలు ఎంతో కఠినంగా ధ్వనించాయి. చివరిలో మరి ఆదరణ గొలిపేటువంటి వాగ్దానాలను మరి మనకి వినిపిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వారి యొక్క పాపాలను దేవుడు ఎత్తి చూపేటప్పుడు యాకోబు పేరు ఎత్తాడు. దేవుని కనికరం ఇందులో కనిపిస్తుంది. వారి మంచితనాన్ని బట్టి కాదు, యోగ్యత అర్హత ఏమీ లేని వారికి తన కృపను సమృద్ధిగా చూపుతాడు దేవుడు. ఇంతవరకు కూడా ఇజ్రాయేలు లోకమంతటా కూడా చెదరిపోయినారు. దేవుడు వారందరినీ కూడా గొర్రెలను పోగు చేసినట్లు సమకూరుస్తాడు. ఈ ప్రవచనం ఇంకా పూర్తిగా నెరవేరవలసి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రం. నాటి నుంచి నేటి వరకు పోయినటువంటి వారు పోగా మిగిలినటువంటి వారు సాక్ష్యార్థమై నిలిచి ఉన్నారు. వీరే విశ్వసనీయులు, ఇజ్రాయేలీలు. మరి 100కు 100 ప్రభు వైపు తిరుగుతారని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఈ మిగిలినటువంటి ఇజ్రాయేలీని బట్టే దేవుడు వారిని కృపతో దర్శిస్తూ ఉన్నాడు. మహాశ్రమల కాలం రాబోతుంది. 144,000 మంది ముద్రించబడినటువంటి వారే మిగిలారు. ఇక్కడ పరిశుద్ధాత్మ వీరి మీద కుమ్మరించబడ్డాడు, ముద్రించబడ్డాడు. వారు మహాశ్రమల కాలం గుండా వచ్చినటువంటి వారు. వీరి జాతిలో శేషిత ప్రజలు మాత్రమే 30 లక్షల యూదులు ఇజ్రాయేల్ రాజ్యంలో ఉన్నారు. 1,20,00,000 మంది యూదులు లోకమంతటా కూడా చెదరిపోయినారు. మరి త్వరలో 23 దావీదు కీర్తన అక్షరాల వారి పట్ల నెరవేరబోతుందన్నమాట. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేస్తున్నాడు. యూదులు తిరిగి పెద్ద సంఖ్యలో వస్తారు. అదే కలకలం. అందరూ తమ దేశానికి తిరిగి వస్తారు. కానీ దేవుని వద్దకు మాత్రం తిరిగి రాకపోతే వారు రక్షించబడినట్లు కాదనమాట. ఈ ప్రవచనం కూడా నెరవేరబడవలసి ఉన్నది.
ఇక్కడ మీకా 2:13 ప్రాకారములు ప్రగలగొట్టువాడు వారికి ముందుగా పోవును. అదే 1000 ఏండ్ల పరిపాలన యేసుక్రీస్తు అనగా మెస్సయ్య వచ్చి వారిని నడిపిస్తాడు. ఇది నెరవేరవలసిన ప్రవచనం. అడ్డుగోడలు కూల్చేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయనే రాజు, ప్రభువు, యెహోవా. తమకు అవసరమైనటువంటి సత్యాన్ని వినడం ఇష్టం లేదు. తాము వినేందుకు ఇష్టపడేటువంటి సంగతులే ప్రవక్తలు చెప్పాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని 2 తిమోతి 4:3 మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రాబోయేటువంటి విపత్తును గురించి మాట్లాడుతూనే ఇజ్రాయేల్ ప్రజలకు చివరకు కలగబోయేటువంటి విడుదల ఆశీస్సుల గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా 31:8 ఉత్తర దేశం నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులేమి, ప్రసవించువారినేమి. ఇజ్రాయేలును చెదరగొట్టినటువంటి వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు వారిని కాపాడినని తెలియజే. ఈ ప్రవచన నెరవేర్పు బహుశా ఈ యుగాంతంలో జరుగుతుంది. ఇజ్రాయేలు వారు తమ దేశంలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులను ఆయన తొలగిస్తాడు. వారి రాజు మరి యెహోవా, మెస్సయ్య, యేసుక్రీస్తు. ఇది గుర్తించాలి ప్రతి వారు కూడా. దేవుని ఉంచవలసినటువంటి మరి ఇక్కడ మనం ఆసక్తిని ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టకూడదనమాట. స్వార్థపూరితమైన అధికారకాంక్ష వారిని నింపేసింది. వారి యొక్క విశ్వాసం కపటం మరి వేషధారణ ద్విమనస్కతో బయలుపడుతుంది. సాంఘికంగా సామాజికంగా భేదనను అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కరగల వారిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకు మెస్సయ్యను వాగ్దానం చేశాడు. ఆయన సమాధానకర్త, తన ప్రజలను బలపరుస్తాడు, నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు బెత్లెహేంలో జన్మిస్తాడని చెప్పి మీకా ద్వారా ప్రవచనం పలకబడింది. ఈ యొక్క మెస్సయ్య ఇజ్రాయేలును పునరుద్ధరిస్తాడనేటువంటి నిరీక్షణను వారిలో మీకా కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరించేటువంటి వారికి ఆయన ఇప్పుడే రాజవుతాడు. విశ్వాసులు దేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమిస్తే దేవునికి సంపూర్ణంగా విధేయులై వారే ధన్యులత. దేవుని యందు అసలైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారు మరి దయ, కనికరము, న్యాయం గలవారై ఇతరులకు ఉపకారమే చేయగోరుతారు. మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో దేవుని ప్రజలు యేసుకు కరిగిన వారవుతారు. ప్రియులారా గమనించాలి. ఇలాగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మీకా గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆమోస్ 3:7 చూసినట్లయితే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. దేవుని రహస్య ఆలోచన, ఆయన యొక్క భవిష్యత్తు ప్రణాళిక దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. అందుకే వాక్యాన్ని లోతుగా ధ్యానించాల్సిన అవసరం మనకుంది. మన జీవితాలను దేవుని వాక్యానికి అనుగుణంగా మలుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీవు దేవుడిని నమ్మటం కాదు, దేవుడు నిన్ను నమ్మగలడా. నీవు విశ్వసనీయుడు అయితేనే దేవుడు నీకు ఎన్నో సంగతులు తన సంపూర్ణ చిత్తానంతా కూడా బయలుపరుస్తాడు. మీకు 6:6 ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును అంటున్నాడు. ప్రియులు గమనించాలి. వేలాది నదులంతా విస్తార తైలం అని అదంతా మనం పాడుతుంటాం కదా. ఇక్కడది అదంతా కూడా 6వ అధ్యాయంలో ఉంది మీకాలో. మనుషులు పాపదాస్యంలో ఉన్నారు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. లోకమైనటువంటి ఈజిప్ట్ నుంచి మనల్ని నడిపించి స్వేచ్ఛనిచ్చేవాడు యేసే. మోసే ఇజ్రాయేల్ను ఈజిప్ట్ నుంచి నడిపించాడు. కోరేసు బబులోను నుండి విడిపించాడు. మరి మోసే కంటే, కోరేసు కంటే శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే సైతాను ప్రాకారాలను పడగొడతాడు. ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. మనం సైతాను గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే మన విమోచకుడు. ఆయన మన దాస్య శృంఖలాలను తెంచివేశాడు. చెరసాల గుమ్మాలను విరగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. మనుషులు గొర్రెల్లాగా లోకమంతటా కూడా చెదరిపోయి ఉన్నారు. మనం సువార్త ద్వారా క్రీస్తునందు పోగు చేయబడినటువంటి బొస్రా గొర్రెలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను 12:32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా ఎదుగు ఆకర్షించుకుందని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.